గల్ఫ్లో మనోళ్ళు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా డిసెంబర్ 23 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్. కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. మొన్న ఒక సోదరి అక్కడ గల్ఫ్లో చిక్కుకొని భర్త చనిపోయిందని ఏడ్చుకుంటూ మనకు ఒక వీడియో పెట్టింది కదా. ఆమెకు సంబంధించి చేసినాం కానీ ఆమెకేమో కలతలేదు. వాళ్ళ కొడుకును రమ్మని వాళ్ళ కొడుకుని తీసుకొని పోదామని ట్రై చేసినాం. ఎందుకంటే పాపం కుటుంబాన్ని కలిపినట్టు ఉంటుందని ప్రయత్నం చేసినా కానీ ఆమె ఫోన్ కలతలేదు పాపం. ఆమె వీడియో పంపింది కథ మరి స్విచ్ ఆఫ్ చేసుకున్నదంటే మరి ఆ వీడియో చేసిందని అక్కడ ఏమైనా తెలిసిందా, అక్కడ వాళ్ళు ఏమైనా నిర్బంధించిందా, ఇదంతా తెలుస్తలేదు పాపం. 4 రోజులుగా చేస్తూనే ఉన్నాం అప్పటి నుండి మనం. వీళ్ళేమో పెట్టిండ్లు ఇవి ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఇలాంటివి ఉన్నాయి. వీటి ద్వారా దయచేసి ఎవరన్నా మనోళ్ళు దుబాయ్లో కూడా చూస్తాను 2% మంది మన ఛానల్ని. మీరు ఎవరన్నా ఉంటే దయచేసి దుబాయ్లో ఒక సోదరి చిక్కుకపోయింది. ఆమె నెంబరు మేము పెడతాం ఇక్కడ. ఆ సోదరురాలు 2 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ కుదుర్చుకొని వెళ్ళింది దుబాయ్కి. వెళ్ళిన 8 నెలలకు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో తన భర్త ఉంటాడు, ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిన విషయం ఈమెకు తెలిసింది అక్కడ ఉన్న ఆమెకు. ఇక ఆ మనోవేదనతోటి ఆమె దీనికి ఫోన్ చేయకండి దయచేసి. ఇక్కడ నెంబర్ రాసిన వాడిని ఫోన్ చేయకూడదు. ఈ నెంబరు దుబాయ్ మిత్రులు చూస్తారు మన ఛానల్. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఆమె దుబాయ్లో ఉంది. వీలైతే మా ఛానల్ దుబాయ్లో చూసే 1-2 మిత్రులు ఉన్నారు. ఒక ఆయన రెడ్ ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నారు, ఇంకో ఆయన ఒక 2% చూస్తారు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి ఆ సోదరిని కలుసుకునే ప్రయత్నం ఉంటే చేయండి. చేసి ఈమె 2 లక్షలు 3 లక్షలు కట్టాలట రావాలంటే. ఎందుకంటే ఆమెకు 2 ఏళ్ళ అగ్రిమెంట్ ఉన్నదట అక్కడ. ఈమెకు 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే నెల రోజుల క్రితం చనిపోయిండు. ఈ 2 లక్షలు ఖర్చు తప్పించి ఆ 2 ఏళ్ళ అగ్రిమెంట్ నుండి విడుదల కాదని చెప్తాను. ఈ 2 లక్షలనే కట్టాలట, ఈ 2 ఏళ్ళ పనన్న చేయాలట. ఇప్పుడు ఆమె పోయి 8 నెలలు మాత్రమే అవుతాను. 8 నెలలు మాత్రమే అవుతాను. 39 సంవత్సరాల యువతి, ఒక కొడుకు 10 సంవత్సరాల నుండి 5వ తరగతి చదువుతాను. అటు మామలేడు, అత్తలేదు. ఇప్పుడు భర్త కూడా చనిపోయాడు. ఇక సొంత తల్లి దగ్గర 10 సంవత్సరాల కొడుకు బతుకుతాను. ఆ 10 సంవత్సరాల కొడుకు నెంబర్ అన్న ఈ తల్లి అంటే అన్న ఎవరన్నా వస్తారన్నా ఇంతలా అని మళ్ళీ పెట్టేసింది. మొన్న మనం వీడియో చేసినాక ఆ వీడియో కూడా పంపిన. అమ్మ మళ్ళీ ఒకసారి మీ బాబునో మీ అమ్మనో ఇచ్చి పంపితే ఈ సెక్రటరేట్ దగ్గర తీసుకుపోయి ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు కదా, మంత్రి గారితో మాట్లాడిపించి ఏదైనా సాయం చేద్దాం మనకు దోచింది అనే ఆలోచన చేసినాం. మన ప్రజల నుండి కూడా కొంత ఫండ్ అడుగుదామని కూడా చూసినాం, కానీ అందుబాటులోకి రాలే. వచ్చినాక ఒకవేళ ఇదే నెంబర్కి ఆమెకు ఫోన్ చేసి కనుక్కున్నాక మన అకౌంట్ నెంబర్ ఇచ్చినాం కదా, ఆ అకౌంట్ నెంబర్కి మీకు తోచిన సాయం చేస్తే తప్పకుండా వాళ్ళ అమ్మకో వాళ్ళకో ఈ డబ్బులు చేరేటట్టు చేద్దాం. ఎందుకంటే గల్ఫ్లో మనోళ్ళు చాలామంది తెలిసి తెలియకపోయి ఆగమవుతున్నారు, జీవితం ఆగం చేసుకుంటున్నారు. దయచేసి దీన్ని గమనించాలి. ఇక్కడ మనం పెట్టినాం, చాలామందికి సాయం చేయడానికే పెట్టాం. ఇది మనం నెలకొకలకు సాయం చేస్తామని కూడా ఒక మాట చెప్పినాం గతంలో. అందుకే ఇక్కడ ఈ నెంబర్ పెట్టినాం. తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ద్వారా ఎవరికి చేతికి డబ్బులు ఇవ్వకుండా చెక్కులు మాత్రమే ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే మనం తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలవాలి. దీన్ని చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి నెలకు 10,000 సంపాదించడంలో ఒక 100, 20,000 సంపాదించడంలో 200 సాయం చేస్తే మన ప్రజలకు మనం సాయం చేస్తాం. అది ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. నిరుద్యోగులు ఒట్టిగా తిరగకండి మీరు. దయచేసి మీరు కూడా చిన్నపాటి ఏదో ఒక వ్యాపారాలు పెట్టుకోండి. దానికి కూడా ఒక ఆలోచన చేస్తాను, అది అమలు చేస్తాం తప్పకుండా.